పూరా లోకల్. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పండి, నిజంగా ప్రజలు ఈ ఫ్రీ బీస్ అంటే ఈ ఉచిత పథకాలు అనేటివి ఉన్నాయో వాటిని నమ్మే ఓటేస్తారా? అంటే తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రజల్ని సోమరిపోతుల్ని ఇస్తుంది. సోమరిపోతుల్ని చేసి వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు సెల్ఫ్ రెవెన్యూ జనరేట్ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించి మాకు ఓటేయరు. వీళ్ళకి ఏం కావాలి, నెలకింత రేషన్ బియ్యం ఇవ్వాలి, ఫింక్షన్ ఇవ్వాలి, వీళ్ళకు ఉచితాలు ఇవ్వాలి, బస్సు ఫ్రీ పెట్టాలి. వీళ్ళు ఏం అడగొద్దు, ఇంకా వీళ్ళు ఏం అడగొద్దు, సోమరిపోతులు ఉండాలి, నెల వచ్చేవి తినుకుంటా బతకాలి, అంతే. అంతే తప్పితే వీళ్ళ కాళ్ళ మీద నిలిచినటువంటి అది లేదు. వీళ్ళకి సోమరిపోతులుగా చేసేసారు, అలవాటు అయిపోయింది. ఇది మీరు చూసుకోవచ్చు, బీఆర్ఎస్ హయాంలో కోకపేటలో భూములు అమ్మిర్రు. ఎందుకు అమ్మిర్రు అంటే ఇటువంటి ఉచిత హామీలు ఇచ్చి రెవెన్యూ జనరేట్ చేసుకోలేక భూములు అమ్ముతున్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక ఎందుకు ఇవ్వాలి మరి? అంటే దేశం మొత్తంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 40,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే ఈరోజు పరిస్థితి ఏముంది? 7 లక్షల కోట్ల అప్పు. 7 లక్షల కోట్ల అప్పు అంటే ఎంత తెలంగాణ రాష్ట్రానికి భారం? సరే, ఇప్పుడు మీరు గత ప్రభుత్వం కోకాపేట భూములు వేలం వేసింది, అమ్మింది అని చెప్తున్నారు. మరి ప్రస్తుత ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న భూములను కూడా అమ్ముతున్నామని అయితే ప్రకటించారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ హయాంలో హైకోర్టు నిర్మాణానికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు 100 ఎకరాలు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడము, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే యూనివర్సిటీ ల్యాండ్ ఇయర్ అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ యూనివర్సిటీ ల్యాండ్నే ఇచ్చింది, 100 ఎకరాల హైకోర్టు నిర్మాణానికి ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, మిగతా మహేంద్ర హిల్స్ లో కావచ్చు, హైకోర్టు భూమి ఉంది. అవంతా కాకుండా యూనివర్సిటీ భూమిని ఇచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో హెచ్సియు 400 ఎకరాల భూమిని ఇస్తుంది. అంటే యూనివర్సిటీలకు ఈ ప్రభుత్వము సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న భూమిని లాక్కుంటుంది. ఉన్న భూమి లాక్కోవడము చాలా సిగ్గుచేటు. అప్పుడు తెలంగాణ తొలిదశ ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని శాంతింపజేయాలని చెప్పేసి, తెలంగాణ ప్రాంత ప్రజలు శాంతింపజేయాలని చెప్పేసి ఇందిరాగాంధీ హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తే ఫస్ట్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బక్స్ సింగ్ ఏం చేసిండు, ఈ యూనివర్సిటీ నిర్మాణానికి దాదాపు 2,000 ఎకరాలు కావాలని చెప్పేసి ప్రతిపాదిస్తే 2,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. అప్పుడు ఇస్తే ఆయన మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటంటే 1970 ఆ దశకంలోనే దాదాపు ₹1,00,00,000 ప్రహరీ గోడ నిర్మించిండు. అంటే ఆయన ముందు చూపు ఎట్లుందంటే 400 ఎకరాలు ప్రహరీ గోడ లోపల ఉందా? ప్రహరీ గోడ లోపలిదే. అంటే ఆయన ముందు చూపుతోటి ఇటువంటి గద్దలు లాక్కెళ్తాయి, ఎత్తుకపోతాయి అని చెప్పేసి ముందు చూపుతోటి ఆలోచించి ప్రహరీ గోడ కట్టించిండు. అయినప్పటికీ ఇప్పుడు మీరు అన్నారు ఉచిత పథకాలతోటి డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్మాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రభుత్వాలు మారినా కూడా యూనివర్సిటీ భూముల పైన పడుతున్నారు. యూనివర్సిటీ భూములను అమ్మాలి, యూనివర్సిటీకి ఇంత భూములు ఎందుకు అంటే యూనివర్సిటీ నెలకొల్పే లక్ష్యం ఏదైతుందో సమాజము ఉద్ధరణ కోసము, విద్యార్థుల భవిష్యత్తు మారడం కోసము విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. దానికి విఘాతం కలిగిస్తూ ఇచ్చినటువంటి భూమిని లాక్కోవడం అనేది చాలా సిగ్గుచేటు. యూనివర్సిటీకి చేయాల్సింది పోయి భూమిని తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యార్థులు సమాజమే లాస్ అయ్యేది, తెలంగాణ సమాజమే లాస్ అయ్యేది. తెలంగాణ విద్యార్థులే ఈ దేశంలో హెచ్సియు అంటే ఈ దేశంలో మంచి పేరు గడించిన యూనివర్సిటీ, మంచి ప్రాముఖ్యం ఉన్నటువంటి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీని ఈరోజు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి హెచ్సియులో చదువుకుంటారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం పైన విరక్తి పుడుతుంది. ఏంది ప్రభుత్వం ఏంది, యూనివర్సిటీకి ప్రభుత్వాలు చేయాల్సింది ఉన్న భూములు లాక్కోవడం ఏందని చెప్పేసి ఆశ్చర్యపోతే విద్యార్థులు బహిరంగంగా విమర్శిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గర గొడవ నడుస్తుంది, విద్యార్థి సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు భూములను అమ్మడం. మరి ఏదో రోజు ఉస్మానియా యూనివర్సిటీ భూముల దగ్గర కూడా మ్యాటర్ వస్తే మరి అప్పుడు పరిస్థితి ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఈ రోజు ఇప్పటికీ ఉన్నదంటే దానికి కారణం ఏబీవీపీ మాత్రమే. ఏం చేసింది ఏబీవీపీ? ఉస్మానియా యూనివర్సిటీ కారణంగానే ప్రహరీ గోడ నిర్మించారు.
అనేక కబ్జా కోరులు కబ్జా చేయాలని చూస్తే ఏబీవీపీ కొట్లాడడం వల్లే ఆ యూనివర్సిటీ ఇప్పుడు భూములన్నీ కూడా యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. ఎక్కడ కబ్జా జరిగినా ఫస్ట్ ఫోన్ వచ్చేది ఏబీవీపీ కార్యకర్తలకి. ఇక్కడ యూనివర్సిటీ భూమి కబ్జా జరుగుతుందండి, అక్కడ మీరు వెళ్ళి ఏం చేస్తారు మరి? అడ్డుకుంటాం మీ భూమి మాది, ఈ భూమి యూనివర్సిటీది, ఈ యూనివర్సిటీ భూమి భావి తరాలదని చెప్పేసి మేము అడిగితే ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ భూమి చాలా వరకు కబ్జా అయింది. ఇప్పుడున్న ఈ భూమి కూడా కాపాడిన కారణం ఏబీవీపీ కారణంగానే ఈ రోజు యూనివర్సిటీకి అంత భూమి మిగిలింది. మొన్నటికి మొన్న కొందరు కబ్జా చేస్తూ అక్రమ కట్టడం కడుతుంటే ఎక్కడ ఏ సైడ్? హబ్సిగూడ సైడ్ మేము వెళ్ళినాం. మేము వెళ్తే మా పైన దాడి చేయడం, ఏబీపీ కార్యకర్త తలబగలడం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఈరోజు ఏబీపీ కార్యకర్తలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏంది, యూనివర్సిటీ భూములకు గార్డియన్ గా ఉండాలి, యూనివర్సిటీ భూములను సంరక్షించాలి. ఆ పని ఏబీపీ కార్యకర్తలుగా మేము చేస్తున్నాం. యూనివర్సిటీ భూములను అట్టెట్లా మీరు గుంజుకుంటారు, ఎట్లా కబ్జా చేస్తారు? యూనివర్సిటీ భూములు మావి అంటే మావి భావితరాలే. ఇప్పుడు యూనివర్సిటీ భూమి ఏంటి, భావితరాలు బాగుపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో భూముల కోసం కొట్లాడుతున్నాం. అంటే ప్రభుత్వం చేసిన పని ఏబీ కార్యకర్తలుగా మేము చేస్తున్నాం. హెచ్సి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా అన్ని యూనివర్సిటీలో భూముల కోసం కొట్లాడే ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీ మాత్రమే.